హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేనైతే మన తిరుపతిలోని మామిడికాయల మండికి అయితే వెళ్ళానండి. ఈ సమ్మర్ వచ్చిన తర్వాత నేనైతే మండికి వెళ్ళడం ఇది 4th టైం అనమాట. వెళ్ళిన ప్రతిసారి వీడియో తీద్దాం అనుకుంటాను, అస్సలు కుదరటం లేదు. ఇక ఈరోజు అయితే మీ అందరితో తీసుకోవాలని అయితే వీడియో అయితే తీసానమాట. మనం మామిడికాయల మండికి ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ మనకు మామిడికాయలు అనేటివి కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాయి అనమాట. బయట ఒక 50 రూపీస్ ఉంటే మనకి ఇక్కడ ఒక 25 రూపీస్కే కేజీ లెక్కన దొరుకుతాయి అనమాట. ఇవైతే డైరెక్ట్గా మనకు చెట్లో పండిన కాయలు అయితే ఇస్తారు. సో చూసారు కదా, బాగా పండిన కాయలండి. నేనైతే ఇక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడా మినిమం వచ్చేసి 10 to 15 కేజెస్ అయితే పర్చేస్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో వచ్చిన తర్వాత పిల్లలు ఇష్టంగా తింటారు వాటిని. అందులో ఈ సమ్మర్లోనే కదా మనకు మామిడికాయలు ఎన్ని తినాలన్నా దొరికేది, తర్వాత తిందామన్నా కూడా అస్సలు దొరకదనమాట. నేనైతే కొన్ని అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర ఇలా మండీలో ఎవ్రీ ఇయర్ తీసుకుంటానండి. కాబట్టి వాళ్ళు కూడా నేను వెళ్తే బాగా రిసీవ్ చేసుకొని మనకు తక్కువ రేటుకే ఇస్తారనమాట. ఇక మొత్తం కావాల్సిన అంటే పచ్చికాయలు కూడా తెచ్చుకోవచ్చు. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని బేనిషాలు అలా కొన్ని పచ్చికాయలు వీళ్ళు పార్సల్ చేసి ఫ్యాక్టరీకి అయితే పంపిస్తారంట. సో కాబట్టి నేను వెళ్ళినప్పుడు నాకు పొండికాయలు ఏ కాయలు కావాలన్నా కూడా వాళ్ళైతే ఇస్తారు. నాకు కావాల్సినటువన్నీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను. సో మీరైతే మండికి మామిడికాయలు తెచ్చుకున్నారా లేదైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.